హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ శాండ్విచ్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు పుదీనా, పచ్చిమిర్చి, అలాగే కీరా, బ్రెడ్, పల్లీలు, ఎండుమిర్చి, కొద్దిగా ఆయిల్, సాల్ట్. ఇప్పుడు మనం ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలండి. పల్లీలు బాగా వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా చల్లార్చుకోవాలి. ఇది కొద్దిగా చల్లారేలోపు మనం కీరా పిల్ చేసుకోవాలి. నైఫ్ మేడం గారు, కత్తి తీసుకురా. ఇది పిల్ చేసుకోవాలండి. పొట్టు తీసుకొని తర్వాత పీసెస్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. పల్లీలు చల్లారిపోయాయి. దీని పొట్టు తీసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి.
పల్లీలు పిల్లలకి చాలా ఆరోగ్యకరమండి. ఏంటంటే బలంగా ఉంటారు. పల్లీలు ఎక్కువగా మన డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఈ మధ్య చాక్లెట్లు అవి తింటుంటారు. అది కాకుండా పల్లీల్లో బలం ఉంటుంది అంటే చెప్పండి. అట్లా సైలెంట్గా కాకుండా మాట్లాడడానికి చెప్పాను కదా, అలాగే హెల్త్ పరంగా మంచిది. మనం అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్. దీంట్లో ఎండుమిరపకాయలు వేయాలి, వేసి కొద్దిగా సాల్ట్ వేయాలండి. సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకోవాలండి. ఇది రెడీ అయిపోయింది. ఇది ఇందులో వేసుకొని అలాగే ఇందులో పుదీనా పచ్చిమిర్చి వేసుకొని ఇది పేస్ట్ చేసుకోవాలండి. ఇది పిల్లలకి చాలా హెల్దీ అండి. దీంట్లో పల్లీలు పుదీనా అన్నీ కూడా చాలా హెల్దీ అండి. దీంట్లో మనం ఎక్కువ ఆయిల్ అసలు యూజ్ చేయట్లేదు. పెట్టాను కదా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాము. పుదీనా పేస్ట్ మెత్తగా కావాలండి. ఇవన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ శాండ్విచ్ మిషన్ పెట్టుకుందాము. ఇది నేను 12 years బ్యాక్ కొన్నానండి. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత ఉందో నాకు తెలీదు. ఇది ఇలాగ ఉంటుంది. అప్పుడైతే 2000లో కొన్నాను. ఇప్పుడు అలాగుందో నాకు తెలియదండి. ఫస్ట్ తయారు చేసుకుందాం. ఫస్ట్ పుదీనా పేస్ట్ పెట్టుకోవాలండి. దీనికి బ్రెడ్కి పుదీనా పేస్ట్ అప్లై చేసిన తర్వాత అలాగే ఇంకొక పీస్ కూడా చేయాలి. పుదీనా పచ్చిమిర్చి ఉప్పు గ్రైండ్ చేసుకున్నాం కదండి, అది పేస్ట్ దీనికి అప్లై చేయాలి. ఇప్పుడు దీనికి కొద్దిగా ఇది కోట్ చేయాలండి. పల్లీలు, సాల్ట్, ఎండుమిర్చి అండి. అది పౌడర్ చేసుకున్నాం కదా,
ఇక్కడ కూడా కొద్దిగా లైట్గా పెట్టాలి. ఇది ఎక్కువ పెట్టినా కానీ బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అలాగే ఇంకొక స్లైస్ కూడా అలాగే చేసుకోవాలి. ఇంకొక స్లైస్కి అలాగే చేసుకొని అలాగే పెట్టుకుంటే సరిపోయింది. బ్రెడ్ కూడా బ్రౌన్ బ్రెడ్ అయితే చాలా బాగుంటుందండి. ఈరోజు నాకు అవైలబుల్ లేదు, అందుకే ఇది శాండ్విచ్ బ్రెడ్తో చేసేస్తున్నాను. జనరల్గా అయితే బ్రౌన్ బ్రెడ్ అయితే చాలా హెల్దీ. దీంట్లో మైదా ఉంటుంది కాబట్టి బ్రౌన్ బ్రెడ్ వాడడం మంచిదండి. ఇది మూసేసి ఇప్పుడు ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది రెడ్ లైట్ ఉన్నప్పుడు ఇది అవుతున్నట్టు, అలాగే గ్రీన్ లైట్ వచ్చిందంటే అయిపోయినట్టు అండి. కీరా కూడా హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఆయిల్ కూడా వేయట్లేదు కాబట్టి హెల్త్కి అన్ని విధాలా కూడా మంచిదండి. డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు, మంచిది. నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నేను చెప్తాను, దానికి ఆన్సర్ ఇస్తాను. ఎక్కడ నేర్చుకున్నారని చెప్పండి. ఇది మా మమ్మీ దగ్గరే నేర్చుకున్నానండి, అమ్మ వాళ్ళ ఇంట్లోనే నేర్చుకున్నాను. మా పిల్లలకి చాలా ఇష్టం, మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి ఇది రెసిపీ. ఈరోజు యాక్చువల్గా చేయడానికి కారణం కూడా అదే, పిల్లలు అడిగారు, ఇంక ఇంట్లో వాళ్ళు అడిగారు అనేసి చేయడము. అలాగే మీకు కూడా తెలుస్తుంది కదా అనేసి నేను వీడియో చేస్తున్నాను. ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. అంటే ఫస్ట్ కదా కొంచెం లేట్ అవుతుంది, నెక్స్ట్ పెట్టినప్పుడు అది హీట్లో ఉంటుంది కాబట్టి ఇంకా తొందరగా అయిపోతుంది. ఇది అయిపోయిందండి. ఒకసారి మనం తీసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగోండి, ఇలాగా రోస్ట్ అయిపోతాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి.
మనకి ఇలాగా అతుక్కొని ఉంటుంది, అక్కడ కూడా విడిపోదండి, విడిపోదు, బయటకు రాదు. మనం పెట్టిన ఇది కూడా ఇక్కడ పౌడర్ కానీ ఇది కానీ బయటకు రాకుండా ఉంటుంది. చాలా బాగున్నాయండి, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇది ఫోటో తీసుకోండి, అది పైన తమ్ముళ్ళు పెడతారు కదా, కెమెరాలో తీయలేదు కదా అట్లా. మేడంని అది పట్టుకునేది తీస్తే బాగుంటుంది కదా, దాని లుక్ కనబడితే బాగుంటుంది. అట్లా జోడి పెడితే జస్ట్ ఫోటో వచ్చిందా? మాట్లాడన్నా, దానికంటే మీ ఫోన్లోనే వస్తుంది. అవునా, మాట్లాడన్నా, కొన్ని మాట్లాడన్నా ఇప్పుడు బాగా చీకట్లో క్లారిటీ బాగుంది ఫోన్. ఓప్పో అది ఇదే కదా కెమెరా. సెట్ చేసుకోండి, అదే మీరు ఒకసారి సార్కి చెప్తే సార్ సెట్ చేసేస్తారు. అదే